చారి ఏమడుగుతున్నాడంటే సీఎం గారిని చారి అడుగుతున్నాడు ఏంటంటే మీ అందరి మనసులో అదే ఉంది. ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు తిట్టిన పదజాలకు తగ్గట్టుగా మీరు మాట్లాడతలేరు, మీరేం వెజిటేరియన్ తింటున్నారా శనివారము ఇంత సౌమ్యంగా ఇంత నీట్గా అని వారి ప్రశ్న తప్పు అట్ట. నేను శనివారం కూడా నాన్ వెజ్ తింటా, నో డౌట్. నేను శనివారం కూడా నాన్ వెజ్ తింటా. అందరూ ఏమనుకుంటారంటే సార్ గుడికి పోతాడు భజన చేస్తాడు కదా ఈయన ఎంత పెద్ద పవిత్రంగా ఉంటాడు అనుకుంటారు. అట్లేం లేదు, నేను నాన్ వెజ్ని కూడా పోతాను గుడిలకు, అట్లా ఏముండదు నాకు. మనకు ఈడ మనసులో ఉండాలి దేవుడు అంతే, బాడీకి ఏం సంబంధం దేవునికి, అర్థమైందా? నో ప్రాబ్లం. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది చారి? మా ముఖ్యం ఒక పాయింట్, మొగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు. ఈ డైలాగ్ నీకు సూట్ కాదు, కాదు కేటీఆర్ ప్లీజ్, నువ్వు కాదు అది. నువ్వేదో ఛానల్ ముందు మాట్లాడినావు, ఇక పేపర్ వాళ్ళు రాయాలి కాబట్టి రాస్తారు, తప్పదు కదా. ఎవరు మీడియా స్వతంత్రం వాళ్ళు ఉన్న స్వేచ్ఛను వాళ్ళు ఎవరు మాట్లాడింది రాయాల్సిందే, రాస్తారు. నాకు ఇది ఈ మొగాడు అయితే రా అనే ఈ డైలాగు సూట్ కాలేదు నీకు, మీకు సూట్ కాలేదు. ఇది మాది కదా, మా డైలాగ్ ఇది, నువ్వు కాపీ కొట్టినవి ఇది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కేటీఆర్ తెలియదు కాబట్టి చెప్తేది. నువ్వు పోయిపోయి రేవంత్ రెడ్డిని అంటే పోయిపోయి సూట్ అయితే అదే రేవంత్ రెడ్డిని అంటే ఆ డైలాగ్ నువ్వే చెప్పపోయి. నేనే అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని నువ్వు మొగాడు అయితే రా అని అంటావు, సడక్గా రేవంత్ రెడ్డి వస్తే నువ్వు ఉంటావా? నువ్వు నీ గుండె ఆగుతుందా? నీ గుండె నిలబడుతుంది, తట్టుకుంటుందా? నేను ఇంతే అడుగుతున్నా. ఆయన మూడు ఖరాబ్ అయిపోయి రేవంత్ రెడ్డి నడరని అమ్మ చల్ అని ఎస్కాట్ అంతా వాడితే పక్క పడే మీరు ఉండుండ్రా పై వీడు ఏందో కథ తేల్చేస్తా. ఇక వీడిని ఇక ఆడివీడే అంటాడు కదా, ఇక అది రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇక తిక్కలు ఇవ్వడని అంటాడు కదా పై. నువ్వు మొగోడా అంటే కోపం రాదా? అరే సలే నువ్వు నన్ను మొగోడు అంటావురా, నడు మా అక్కేలోడే వస్తున్నప్ప, ఇట్లా వస్తాయి కదా డైలాగులు, ఇవి వస్తాయి. న్యాచురలే కదా, సహజమే. అందరం ఉప్పే తింటున్నాము. ఇప్పుడు నువ్వు తినే ఉప్పు ఏందో మేము తినే ఉప్పు ఏందో, మాదేమో కొంత మసాలా ఉప్పు తింటాం మేము. ఇప్పుడు ఎందుకు అనవసరంగా? ఇప్పుడు సరే నువ్వు అన్నావు అందుక నిజంగా రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకొని ఇట్లా కాదు బై, ఇక వీడిని ఏందో తేల్చేద్దాం కేటీఆర్ గాంధీ, ఇక వీడు భలే దుంకులాడుతున్నాడు సలహాడి, వీడి సంగతి ఏందో తేల్చేద్దాం అని ఆయనకు కోపం వచ్చింది అనుకో, నేను అంటే తిడతలేను, అంటే న్యాచురల్ కోపం వస్తే మన స్వభావం ఎట్లుంటుందని నేను చెప్తున్నా. అని సటకున उसको मूड खराब हो गया रेवंत रेड्डी का, अरे गाड़ी चल सिक्योरिटी ना करे भाई तुम ना गाड़ी निकाल साला कहाँ है चलो दा అని వెళ్తే అప్పుడు ఏంది పరిస్థితి? తట్టుకుంటావా? ఆ గుండె నీకుందా కేటీఆర్? ఆ గడ్స్ నీకున్నాయా కేటీఆర్? నువ్వు నాజుక్ నాయకుడు నువ్వు. అదేమో ఊరి కోడి, నువ్వు బాయిలర్ కోడివి. ఊరి కోడికి బాయిలర్ కోడికి తేడా లేదా? ఇప్పుడు నాకే చేసిండు అనుకో, నేను ఇప్పుడు ఇట్లున్నా, సడన్గా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జగన్ అన్నాడు సలహా కేటీఆర్ గారిని తెలుసప్ప అన్నాడు అనుకో, నేను ఒక అర్ధగంట నేను టెంప్ట్ అయినా అనుకో, ఇది ఎటు పోతుంది? నేను అంటుందని ఎటు తీసుకుపోతున్నావు కేటీఆర్ గారు? మీరు దీన్ని ఎటు తీసుకుపోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టి మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇది ఇలాంటి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు అనవసరంగా?
ఒకటి. ఇంకేమన్నాడు? అదే మేమేదో ఆయన అన్నాడు, రేవంత్ అన్నాడు, నేను అన్న ఇది నేను లొకేషన్ కలవలేదు, కలిసి తప్పేది, నేను తప్పేం లేదు, నో ప్రాబ్లం. నువ్వు లొకేషన్ కలిసినా తప్పులేదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కలిసినా తప్పులేదు. లేదు, నేను సీరియస్గా చెప్తాను, మేము దాన్ని తప్పు పడతలేము. నువ్వు జగన్ కలిసినా తప్పు పట్టం మేము, నువ్వు మోడీ గారిని కలిసినా మేము తప్పు పట్టం. అది నీ రైట్స్, అది మేము దాన్ని తప్పు పట్టం, నో ప్రాబ్లం. ఇంకొకటి, ఇదేంది తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుందా? ఏంది ఇది? అర్థమైంది? అది ఇదేంది? తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది. మరి టూ మచ్ ఇదైతే. ఎంత టూ మచ్ అంటే కేటీఆర్, నేను చెప్తున్నా, మేము అపోజిషన్లో ఉన్నప్పుడే పోలీసులు అదరగొట్టినామే మేము. నువ్వు రూలింగ్ నుండి పోలీసు వాళ్ళని తిడతావు, ఎందుకంటే ఇక నువ్వు రూలింగ్ కాబట్టి. మేము పోలీసు వాళ్ళని నేను చెప్తున్నా కదా, నా జీవితం మొత్తంలో కొంతమంది పోలీస్ అధికారులు వేరే నాయకులు, వేరే రాజకీయ నాయకులు చెప్తే నా మీద కొంత అటాక్ చేస్తే అటాకింగ్ చేసి వచ్చినోడిని నేను కానీ రేవంత్ రెడ్డి కానీ. రేవంత్ రెడ్డి అపోజిషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొంతమంది పోలీసు వాళ్ళని కొంత పోలీసు పెట్టుకోలేదా? ఎక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఒక్క పోలీసునన్నా వాళ్ళ దగ్గర పంపించినాడా? ఏడన్నా ఎక్కడైనా పంపించిండా? మీరైతే బెడ్రూమ్లలో పంపించారు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి బెడ్రూమ్ల కాడు కూడా దర్వాజాలలో కొట్టిరు. సిగ్గు లేదా నీకు? ఆ రోజు నీకు ఆ రోజు శరం అనిపిలే కేటీఆర్? ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి మీదకి నీ తొత్తులు, కొంతమంది పోలీసు అధికారుల తొత్తులు, నీ చెంచాలని రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో పోయిన రోజు నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది, నీ తెలివేమైంది, నీ విలువలేమైనా అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడుగుతున్నది. నువ్వా మాట్లాడేది? నీకు హక్కెక్కడది? నువ్వేందా మాకు చెప్పేది? నువ్వా చెప్పేది మాకు? మీ అయ్యని అడుగు, చెప్తాడు. మీ అయ్యని అడుగు, చెప్తాడు. నువ్వు లేవిడా, నువ్వు అమెరికాలో ఉన్నావు, హరీష్ రావు ఉన్నాడు ఫీల్డ్లా. మంచి తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్న, పీక్ టైం నడుస్తున్నది, పెద్ద మూవ్మెంట్ నడుస్తున్నది. నేను ఆ రోజు అన్నా, ఏ కేసీఆర్ సంగారెడ్డికి వస్తే నిన్ను అట్టుకుంటా, రోడ్ల తిరగని అని చెప్పిన. మంచి మూవ్మెంట్. ఎప్పుడు? 2012. కేటీఆర్ ఏమన్నా సుమతుంటాడు అడుగు కావాలంటే. నా దగ్గర 12 గంటలు కేసీఆర్ నా బార్డర్ దాటిపోలేకపోయాడు. మంచి తెలంగాణ ఇట్లా వేడిగా ఉన్నది. కలిసి ఉందాం, నో డివైడ్ అని కేసీఆర్ నేను ఆ రోజు గట్టిగా వ్యతిరేకించిన. ఆ రోజు పోలీసు కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. నేనేమంటున్నంటే, ఇట్లా వద్దు, నువ్వు అనవసరంగా रेवंत रेड्डी रेचगोटकू उसका मूड खराब हुआ तो आके तुम्हारे घर के ना बैठे तो तू ही परेशान होता। रेवंत रेड्डी मूड खराब है वो चिंडे अनको నువ్వు ఇట్లాగే బయటికి రావు నన్ను కూడా ఎగేసిండు అనుకో రేవంత్ రెడ్డి అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో మేమిద్దరం కలిసే పరిస్థితి. Subscribe us and press the bell icon for more interesting updates.